ఆ అమ్మాయి అయితే సడెన్‌గా అయితే రేపు సాపర్‌కైతే ఎళ్తా ఉన్నది. ఎందుకు ఎళ్తున్నది అనేది లాస్ట్‌లో మీకు చెప్తారండి. దాదాపు నెలైతే అయిపోతాంది మా సార్‌నైతే చూసి. అందుకని చెప్పి మా సార్ ఆఫీస్ కాడికి ఎళ్తా ఉన్నాను. ఫోను చేయకుండా ఎళ్తా ఉన్నాను. ఎలా ఉన్నాడు పలకరిద్దామని చెప్పి. ఇక్కడ రేగైన ఏరియాకైతే ఎళ్ళాను మస్బక్కాకి. అక్కడికెళ్ళి గుడ్డలు తీసుకొని రిటర్న్‌లో ఇంగ ఆడికి ఎళ్తా ఉన్నాను ఆఫీసు. ఇదే ఆఫీసు. అక్కడ మా సార్ అయితే కూర్చో ఉంటాడు చూడండి. మా సార్‌నైతే నన్ను చూస్తేనైతే చాలా ఆనందపడ్డాడు. చాలా నవ్వాడు. ఆడున్నోళ్ళకి అందరికి చెప్తున్నాడు. మా డ్రైవర్ నన్ను చూసేదానికి వచ్చినాడు చూడని చెప్పి. అక్కడ కూర్చోన్నాడు చూసారా? మీకు అనిపించిందో లేదైతే నాకైతే తెలియలేదు. మా సార్‌ని చూచాన చాలా బాధ అనిపించింది. చాలా ఏడుపు కూడా వచ్చేసింది. మా సార్ అక్కడ కూర్చోన్నాడు కదా! అక్కడే మా సార్‌ని చూస్తాన నాకు కళ్ళలో నీళ్లొచ్చేసాయి. ఆ సార్ ఇంట్లోకి పాత డ్రైవర్ అయితే కావాలా? ఎవరైనా ఉంటే కామెంట్‌లో మెసేజ్ చేయండి నాకు. ఆ ఇంట్లోకైతే స్కూల్ డ్యూటీలు సింపుల్‌గా డ్యూటీలుంటాయి. డ్యూటీలు పెద్దగా ఉండవు. కష్టమే పని ఏముండదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్‌లో మెసేజ్ చేయండి. అలాగే మీకైతే మీ డీటెయిల్ మొత్తం చెప్తాను. నేను మా సార్ ఇంట్లోకి అబ్దుల్ ముబారక్ జదీద్ బంధకాల్లో ఉంటాడు. ఆ అమ్మాయి ఇంటికెళ్తున్నాదని చెప్పి సడెన్‌గా అయితే ఇప్పుడు నాకాడే వాచులయితే తీసుకొని మా అమ్మ కాడైతే ఎయ్యాలి. రేపైతే మాల్యాకెళ్ళి సామాన్లు కొని మా అమ్మనైతే ఇండియాకైతే పంపిస్తున్నాను. రేపు ఏం జరుగుతున్నదో అంతా వీడియో తీసి పెడతా మీకు.